ఇప్పుడు జరుగుతున్నది వానకాలం లాగా లేదు, కుక్కల కాలం లాగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భాష వాడుతున్నానంటే వానకాలం వచ్చిన తర్వాత చాలామంది కుక్కలకు యాంటీ ర్యాబిట్స్ అది వేస్తాడు, వ్యాక్సిన్ వేస్తారు. కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలనలో పాపం పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి. అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మొరుగుతూ ఉన్నాయి. నేను ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు, ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ముందు ఈ 2 పదాలను నేను వాడిన. అయితే ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సరే ఎక్కడే మాట్లాడుతూ ఉన్నాడో ఏం మాట్లాడతాడో కూడా మీ అందరికీ తెలిసినప్పటి విషయం అయినప్పటికీ కూడా మొన్న బాగా రెచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ మీద కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తన పదవులకు రాజీనామా చేసి ప్రజల వైపు నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైనటువంటి నాయకుల మీద కావచ్చు, చాలా మాటలు కూడా మాట్లాడలేనటువంటి అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదాలను వాడుతూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాశం పెట్టుకున్నాడు, తొడలు కొట్టుకున్నాడు, మెడలు దింపిండు, ఇవన్నీ చేసేసిండు. సరే రమ్మని చెప్పేసి సవాల్ విసిరినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నానంటే సవాలుకు ఎన్నడూ కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న లాంటి కావచ్చు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా సవాళ్లకు వెనుకకు పోలేదు. సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తెలంగాణ వాదం లేదని అనుకున్నప్పుడు మీరు రాజీనామాలు చేయాలంటే తన పదవులను కూడా గడ్డి పోచలాగా పదవులను కూడా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డటువంటి ఉద్యమ బిడ్డలు కాబట్టి సవాలుకు ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితి మనం కేటీఆర్ గారిని మనం చూసినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరేమడిగారు? కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా అని చెప్పినాడు. ఎస్, ఈ పార్టీ నుంచి మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా సిద్ధంగా నిలబడ్డాడు. ఎస్, నేను వస్తున్నా అని చెప్పినాడు. వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి అని పిలవలేదు. నీకు సమయం ఇచ్చినాడు, నీకు డేట్ ఇచ్చిండు, నీ ప్రిపరేషన్ కూడా టైం ఇచ్చి బరాబర్ వచ్చి నిలబడ్డాడు. ఎవడు వీరుడు? పారిపోయినోడు, పిరికి పందలాగా పోయినోడు దొంగ అవుతాడు తప్ప రమ్మని చెప్పేసి సవాలు స్వీకరించిన వాడు వీరుడు అవుతాడు. మరి అట్లాంటి వీరుని మీద కొంతమంది ఆయన అనుచరుల బృందం కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లలో ఒకటి సామెత యాదికి వచ్చింది. చాలా మామూలుగా ఇళ్లలో ఒక కుక్క ఉంటుంది పెద్ద, ఆ పెద్ద కుక్క ఇంట్లో నుంచి గేటు లోపల ఉంటుంది. అది బౌ అనగానే వీధిలో ఉన్న ఊరు కుక్కలన్నీ బౌ 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 అని మొరుగుతూ ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పరిస్థితి కూడా నాకు గట్లనే అన్నది. ఒక ఆయన బౌ అని ఢిల్లీకి వారిపోగానే వీధిలో ఉన్న ఊరు కుక్కలన్నీ ఉరికొచ్చి బౌ బౌ అని అరుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే దొంగలు పారిపోతూ ఉంటారు. మనకు చాలా సహజంగా మనం చూస్తూ ఉంటాం గ్రామాలలో దొంగతనం చేసి ఎవడన్నా పారిపోతూ ఉంటే ఊరు కుక్కలన్నీ ఎంబడి పడతాయి, బౌ 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 అని ఎంబడి పడుతూ ఉంటాయి. ఇలా గాంధీ భవన్లలో కావచ్చు, వాళ్ళ పార్టీ అఫీషియల్ కార్యాలయంలో కావచ్చు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి. నేను బరాబరి కుక్కగానే మాట్లాడుతూ ఉంటున్నా. ఎందుకంటే కుక్కల కొడుకులకు కుక్కల భాష తప్ప మంచి భాష రాదు. ఇలా కేటీఆర్ గారి గురించి చాలా అసభ్యకరమైనటువంటి పాలన. దేనికోసం మాకు అందుకే ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు ఇలా నారుమల్లు పోసుకొని నీళ్ళ కోసం మొగులకు ముఖం పెట్టి వాన కోసం ఎదురు చూసే కాలం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నారుమల్ల కోసము నీళ్ళ కోసం మొగులకు ముఖం పెట్టి మళ్ళా సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మా నువ్వు ఒక్కసారి వచ్చిపో అని చెప్పేసి కప్పతల్ల ఆడుతున్నటువంటి సందర్భం ఈ 10 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఇలా పల్లెల్లో మీరు కనబడుతూ ఉన్నది.